ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణానాగణపదాయనం గణేశాయనం లక్ష్మీదోతాయనం సరస్వతాయనం శివపార్వతులైన లక్ష్మీ నరసింహను ఆంజనేయనం వల్లమేనం కాశీశ్వరాయ నమః. నమో నారాయణ నమో వెంకటేశ్వర శ్రీమన్నారాయణ శ్రీ విష్ణుమూర్తాయ నమః. ఓం శ్రీ వారాహి దేవి శ్రీ లలితాదేవి మాతాకి శ్రీ ధనలక్ష్మి దానలక్ష్మి మహాలక్ష్మి సర్వలక్ష్మాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః. శ్రీ విష్ణుమూర్తాయ నమః. ఓం శ్రీ హర హర మహాదేవ్ శంభో శంకర శివపార్వతులయ నమః. అన్నపూర్ణేశ్వరి మహాశక్తి మహాశండి మహాకాళి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వారాహిదేవి అతి శక్తివంతమైన మంత్రాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. ముందుగా విపరీతమైన కష్టం వచ్చింది అనుకునే వెంటనే అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రం ఒక్కటి పాటిస్తే చాలు. ఎంతటి కష్టమైనా కానీ మనకు 12 గంటల్లో తీరుతుంది. శ్రీ వారాహి మంత్ర సాధన చేసిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ అమ్మ అనుకునే వెంటనే మనకు తీర్చగల వారాహిదేవి. మంత్రాన్ని 11 కానీ 16 కానీ 27 కానీ పాటించినట్టయితే జీవితంలో మనకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ శ్రీ వారాహిదేవి అండతో ఎప్పుడు మనకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే అతి శక్తిమైన మంత్రాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. ఆర్థికంగా ఎదగాలన్నా, వృత్తిలో ఎదగాలన్నా, వ్యాపారం మంచిగా సాగాలన్నా, ఉద్యోగంలో చికాకులు, ఉద్యోగంలో ఏదైనా మనకు ప్రమోషనే కానీ, సాలరీ విషయంలో కానీ మనకు సాలరీ పెరగడం లేదు, ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదు, మనకు చికాకులు ఎక్కువై ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడ్డట్టయితే అమ్మవారిని తలుచుకొని మనం పొద్దున స్నానం చేసి రెడీ ఆఫీస్కి వెళ్ళే ముందుకు అమ్మ మంత్రాన్ని కనీసం 3 సార్లైనా అనుకుని బయటికి వెళ్ళినట్టయితే ఎటువంటి నజర్ మనపై పడకుండా కాపాడుతుంది. ఎటువంటి దుష్ట శక్తులను కూడా మన దరికి రాకుండా కాపాడుతుంది అమ్మ. ఈ అమ్మ మంత్రాన్ని మనం నిత్యం కానీ 11 సార్లు పాటించడం మాత్రం ఖచ్చితంగా మనం పాటించి ముందుకెళ్ళినట్టయితే ఎటువంటి బాధలు మనకు ఉండవు. వ్యాపారం చేసుకునే వారికి వ్యాపారం చేసుకునే ముందు వెళ్ళే టైంలో ఈ మంత్రాన్ని ఒకటి పాటించినట్టయితే వ్యాపారం కూడా మంచిగా సాగుతుంది. నలుగురిలో మంచి విలువ పెరిగి మంచి పొజిషన్లో ఎదిగేటానికి అమ్మ సహకరించి మనకు మంచి పొజిషన్లో ఎదుగుతాము. అమ్మ దీవెనలు మనకు ఎప్పుడు ఉంటాయి. పొరపాటున కూడా మనం అలాగే శత్రువుల బాధ నుండి విముక్తి కావడానికి కూడా చాలా పనిచేస్తుంది ఈ మంత్రం. మనం మనసు నిండా అమ్మను నమ్ముకొని ఈ మంత్రాన్ని కానీ మొదలుపెట్టినట్టయితే సకల శుభములు కలుగుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు
ఆ మంత్రం ఏదో చెప్పుకుందాం. నిత్యం ఈ మంత్రాన్ని పాటించాలి. పాటించే పరిస్థితి మీకు లేకుంటే కనీసం 3 సార్లైనా ఖచ్చితంగా పాటించాలి. అమ్మ దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం అష్టవారాహి 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 నమః.